ప్రార్థన చేసుకుందామండి. ప్రేమానమ్మకం కలిగిన పరమందున్న మా కన్న తండ్రి, దయగల మా గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన వాక్కులు ధ్యానించుకోవడానికి ఈరోజు కూడా మీరు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అల్పులము అయోగ్యులమైన మా జీవితాల్లో రక్షణానందాన్ని ప్రసాదించి మీ పిల్లలుగా మమ్మల్ని ముద్రించి తండ్రి మీ వాక్కుల చేత మమ్మల్ని హెచ్చరిస్తూ బలపరుస్తుంటున్నారు. అందరిని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు కూడా మీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి మీ పిల్లలకు అవసరమైన మాటలను ఆయన నా ద్వారా వినిపించండి. కేవలం మీ మాటలు వినిపించే ఒక సాధనముగానే నన్ను వాడుకొని మహిమా ఘనతా ప్రభావములు మీరు పొందుకునమని క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన సన్నిధానంలో ఆయన జీవవాక్కులు ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దేవుడిచ్చిన మంచి తరుణాన్ని బట్టి పరలోకమందున్న కన్న తండ్రి అనే దేవుని గణపరుస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లల్ని మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియపరుచుకుంటున్నాను. ప్రతినిత్యము వాక్కుల చేత మనం బలపరచబడుతూ దేవుని సంబంధికులుగా మనం మారుతున్నటువంటి ఈ మంచి తరుణంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో మనిషి యొక్క జీవన విధానంలో మనిషికి కావలసినటువంటి సూచనలు, ఎన్నో ఆజ్ఞలు, దేవుని ఉద్దేశాన్ని తన పిల్లల్లో ఎలా చూడాలనుకుంటున్నాడో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ముద్రించి మన చేతికిచ్చాడు. ఈరోజు చాలామంది బైబిల్కి దగ్గరగా రాక దేవుని యొక్క గ్రంథానికి దూరంగా బ్రతుకుతూ లోకాన్ని ప్రేమిస్తూ లోకానుసారంగా బ్రతుకుతున్న ఈ కాలంలో ఏ స్థితిలోనికి వెళ్ళిపోతున్నారని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు దేవుని చట్టానికి పట్టుబడడం కంటే లోకపు చట్టాల దగ్గరనే బందీలుగా మారిపోయి నేరస్తులుగా మిగిలిపోతుంటున్నారు. ఎందుకు ఇది తప్పు అని తెలియక తప్పులోనికి వెళ్ళిపోతున్నారా మనుషులు? ఇది అక్రమమైన మార్గం అని తెలియక అక్రమమైన మార్గంలోకి వెళ్ళిపోతున్నారా, లేదంటే తెలిసే ఈ మార్గంలోకి వెళ్ళిపోతున్నారని జాగ్రత్తగా ఆలోచిస్తే చాలామందికి ఒక మంచిని తమ జీవితాల్లో చేయాలని, మంచి అంటే ఇది అని తెలియకుండానే వక్ర మార్గంలోనికి వెళ్ళిపోయి చివరికి నేరస్తుడుగా ముద్రించబడిన తర్వాత అప్పుడు తాను చేసిన తప్పును సరిదిద్దుకుందాం అనుకుంటాడు. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోవడం వల్ల తప్పును సరిదిద్దుకునే అవకాశం లేకుండా మనిషి శిక్షలోనికి వెళ్ళిపోతుంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా మనిషి జీవిత విధానంలో ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు అనేటువంటి కోణంలో ఆలోచిస్తుంటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఎన్నో సూచనలు తన పిల్లలుగా మనకు ఆయన ముద్రించి పెట్టాడు. కానీ ఈరోజు మనిషి ఎందుకు తప్పు చేస్తున్నాడు, ఎందుకు తపస్థుడుగా మారిపోతున్నాడు, ఎందుకు అని జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు, తనకంటూ ఒక కుటుంబం ఉంది, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తుంటున్నాడు, ఎన్నో అవసరాలు కళ్ళ ముందు కనపడుతుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో జరుగుతున్నది ఏంటని జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి అవసరం తీరాలంటే అది ధనంతో ముడిపడి ఉంది. కాబట్టి జీవన సంబంధమైన విచారణలోనికి మనిషి వెళ్ళిపోతుంటున్నాడు. ఏంటి ఆ విచారణ అనగానే ఎలా బ్రతకాలి, ఏదన్నా అనుకోకుండా ఊహించనంత ధనం వస్తే బాగు, త్వరితగతిన నేను వృద్ధిలోనికి వస్తే బాగు, ఎలా నేను సంపాదించాలి, ఎలా నేను వృద్ధిలోనికి రావాలి, ఎన్నో అవసరాలు కళ్ళ ముందు కనపడుతుంటుంటాయి. దీనికోసం మనిషి ఏదో పని చేసుకుంటాడు. ఆ పని చేస్తున్నప్పుడు కొంత నెలకి డబ్బు వస్తుంది,
ఆదాయం చూస్తే తక్కువగా కనపడుతుంది, ఖర్చు చూస్తే ఎక్కువగా కనపడుతుంటుంది. అప్పుడు ఏం చేస్తాడంటే, నేను ఇలా ఎంతకాలం చేసినా కూడా ఇదిగో నేను వృద్ధిలోనికి రాను, నా కనీస అవసరాలతో తీరటం లేదు, కాబట్టి ఏం చేయాలని ఒక ఆలోచనలోకి తపన పడుతూ మనిషి ఏదో ఒకరోజు వక్ర మార్గములోనికి వెళ్ళిపోతాడు దేవుని వల్లరా. అందుకనే పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 8వ అధ్యాయం 14వ వచనములో ఒక మాటను జ్ఞాపకం చేస్తూ విత్తువాని ఉపమానం గురించి మాట్లాడుతూ, ముండ్ల పొదల్లో పడిన విత్తనము గురించి మాట్లాడుతూ, విత్తనమును పోలిన వాని ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత అన్నాడు. అంటే జీవనము అనగానే మనిషి బ్రతుకు విధానం, ఎలా బ్రతకాలనే ఒక విచారంలోనికి వెళ్ళిపోతున్నాడు. విచారంలోనికి వెళ్ళిపోయినటువంటి మనిషి తాను బ్రతకడానికి న్యాయమైన మార్గంలో అవకాశాలు లేకపోవడం వల్ల ఏం చేస్తున్నాడంటే అక్రమమైన మార్గములోనికి మనిషి వెళ్ళిపోతుంటున్నాడు. కానీ ఇది ఎంత నేరమో మనిషి గుర్తించలేకపోతుంటున్నాడు దేవుని వల్ల. నీ వెళ్ళే అక్రమమైన మార్గం, నీ వెళ్ళే ఒక అన్యాక్రాంతమైనటువంటి మార్గము లోకపు చట్టాలలోనే అది నేరం అనుకున్నప్పుడు దేవుని చట్టంలో ఇంకెంత పెద్ద నేరమై ఉంటుంది ఆలోచించండి. ఇది చాలామందికి అర్థం కాక ఈరోజు మనిషి ఎన్నుకుంటున్నటువంటి మార్గం ఏంటని, ఆ అక్రమమైన మార్గాలు అనేకమైతే అనేకములో ఒక మార్గాన్ని మనకు ప్రత్యేకంగా మనం ఆలోచిస్తే పిల్లరా, ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అంశమే అవినీతి, లంచగొండి వ్యవస్థ. మనిషి అక్రమంగా సంపాదించాలని అక్రమమైన మార్గములో ఎన్నో బినామీలను పెట్టుకుంటూ అధికారగణం, బినామీల మీద లక్షల కోట్ల రూపాయలు భద్రపరుచుకుంటూ తన అవసరానికంటే మించి సంపద, అవసరానికంటే మించి ఉద్యోగం చేస్తున్నప్పుడు నెలసరి ఆదాయం వస్తుంటుంది, అది సరిపోతుంది కుటుంబానికి. కానీ కోరికలు గుర్రాల వరే పరుగెడుతున్నటువంటి ఈ మానవుడు అక్రమమైన మార్గంలో ఇదిగో ఆర్జించటం కోసం ప్రయత్నం చేస్తూ ఈరోజు అవినీతిపరుడుగా మారిపోతుంటున్నాడు దేవుని వలన. అవినీతిపరుడుగా మారిపోతుంటాడు ఈరోజు. అందుకని ఎన్నో సినిమాలు వస్తున్నాయి వీటి మీద, ఎన్నో సామాజిక వేత్తలు వ్యాసాలు రాస్తున్నారు. దేని మీదని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అవినీతి మీద. అవినీతి మీద అన్నా హజారే గారు ఈరోజు తిరుగుబాటు చేస్తున్నారు. దేని మీద అంటే అవినీతిని అంతమొందించాలని. దీని మీద ఎన్నో సినిమాలు ఈరోజు ప్రపంచంలో మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. సూపర్ డూపర్ హిట్ అయ్యే సినిమాలు ఏదైనా ఉన్నాయంటే అవినీతి మీద పోరాటం చేస్తూ ఎవరైతే కథను సృష్టించి ఒక సినిమా చేస్తారో ఆ సినిమా ఎంతగానో బాగా హిట్ అవుతుంది. ఎందుకు హిట్ అవుతుందంటే ప్రజలకు అది ఇష్టం. ఉదాహరణకు ఆ మధ్యకాలంలో తీసినటువంటి ఠాగూర్ సినిమా మనకు బాగా తెలుసు. ఇది కేవలం అవినీతి మీద పోరాటం చేస్తూ తీసినటువంటి ఒక పిక్చర్. ఎంత హిట్ అయిందో కూడా మనకి తెలుసు మన రాష్ట్రంలో, మన దేశంలో. ఇలా మనం ఆలోచించినప్పుడు ఒక అవినీతి మీద పోరాటం చేస్తున్నటువంటి ఒక కథ ప్రజల మధ్య హిట్ అవుతుందని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని వల్లరా ఏమండి, ఒక అన్నా హజారే గారు ప్రారంభించారు ఈ ఉద్యమం, లేదంటే ఒక హీరో సినిమాలో పెట్టాడు ఈ ఉద్యమం గురించి, లేదంటే మరొక పార్టీ దీనికోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది అని చెప్పేసి వీటి గురించి కాస్త పక్కన పెడితే అసలు ఈ అవినీతి గురించి పరిశుద్ధ గ్రంథము ఏం చెబుతుంది, దేవుడు ఏం చెబుతున్నాడు అవినీతి గురించి అని జాగ్రత్తగా ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథములో దేవుడు దీని గురించి ఎప్పుడో ప్రస్తావించినట్టుగా మనకు కనపడుతుంటుంది పిల్లరా. నిర్గమాకాండము 23వ అధ్యాయము 7-8 వచనాలను జాగ్రత్తగా చూడగలిగితే ఇశ్రాయేలీయులైనటువంటి తన పిల్లలకు దేవుడు సూచనలు ఇస్తూ ఒక చక్కటి మార్గాన్ని చెబుతున్నాడు. అబద్ధమునకు దూరముగా నుండుము, నిరపరాధి అయినను నీతిమంతునైనను చంపకూడదు, నేను దుష్టుణ్ణి నిర్దోషిగా ఎంచను అని చెబుతూ లంచమును తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగ చేయును, నీతిమంతుల మాటలకు అపార్థము చేయించేది. ఏటట లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవాన్ని ఏం చేస్తుందట, గుడ్డివాడిగా మారుస్తుంటుంది. అంటే ఒక జ్ఞానవంతుడే కానీ లంచం ఎప్పుడైతే చేతపడుతుందో గుడ్డివాడిగా మారిపోతున్నాడు. తానేం చేస్తాడో తనకు తెలియదు. ఒక నిరపరాధిని అపరాధిగా, దోషిగా చిత్రీకరిస్తారు. ఏమండి,
అన్యాయముగా ముద్రిస్తారు. ఈరోజు ఈ అవినీతి కోణములో ఎంతమంది నష్టపోతున్నారో, ఒక నిరుపేదలుగా మారిపోతున్నారో ఈరోజు ప్రపంచం అంతట్లో మనం చెప్పనక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే అవినీతి కోణంలో మన దేశాన్ని అంచనా వేస్తూ ప్రపంచంలోనే ప్రథమమైన స్థానంలో ఉంది అవినీతి కోణంలో మన దేశం అని మాట్లాడుతున్నారు. అవినీతి లేకపోతే బాగుంటుంది కదా మన దేశం అనుకుంటున్నాం. ఏమండి, ఒక ఆఫీస్కి ఏ ఆఫీస్కి వెళ్ళి ఒక సర్టిఫికెటు రూపాయి లంచం పెట్టకుండా బయటికి తీసుకొని రండి. ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్తారా, ఓ ఎండిఓ ఆఫీస్కి వెళ్తారా, ఓ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తారా, ఓ మున్సిపల్ ఆఫీస్కి వెళ్తారా, ఓ సెక్రటేరియట్కి వెళ్తారా, ఎక్కడికైనా ఈ ప్రపంచంలో మీరు వెళ్ళండి దేవుని వాళ్ళరా, రూపాయి ఖర్చు కాకుండా ఇదిగో ఒక సర్టిఫికెటు, లేదంటే నీ పనిని సజావుగా సాగించుకుని బయటికి రాగలవా? లేదు దేవుని వాళ్ళ. లంచం, అవినీతి, టేబుల్ కింద చేయి పెడితే కానీ టేబుల్ పైన పని కాదు. ఈరోజు మనం అనుకుంటున్నాం కదా లంచం. దీనివల్ల ఏం జరుగుతుందనగానే ఎన్నో కుటుంబాలు నాశనములోనికి వెళ్ళిపోతుంటున్నాయి దేవుని వాళ్ళ. ఇంకా చెప్పాలంటే ఈ అవినీతిని తట్టుకోలేక ఈ అవినీతి కోరలు చిక్కుబడిన వారు ఆత్మహత్యలు చేసుకున్నారు, చివరికి హత్యలు కూడా చేస్తున్నారు. ఈరోజు మన కళ్ళతో చూస్తుంటున్నాం. ఒక ఎంఆర్ఓని పెట్రోల్ పోసి తగలబెట్టాడు ఒక రైతు అనగానే ఏం జరిగిందో ఒకసారి ఆలోచించండి. తనకున్న కాస్తంత భూమిని తన పేర పట్టా చేయమని అడిగినందుకు ఇదిగో లంచాన్ని డిమాండ్ చేశాడు. ఈ లంచం కోసం ఇదిగో ఇవ్వలేనన్నప్పటికీ కూడా నా పిత్రార్జితో నాకు ఇవ్వడానికి మీకేంటని అడిగినప్పటికీ కూడా లంచాన్ని డిమాండ్ చేస్తూ న్యాయంగా జరగవలసిన పనిని ఇదిగో లంచంతో ముడిపెట్టడం వల్ల ఒక విసిగిపోయిన రైతు పెట్రోల్ పోసి ఒక ఎంఆర్ఓని చంపాడని గత సంవత్సరంలో మనం చదివాం కదా దేవుని వారరా. అంటే ఏం జరిగిందో బాగా ఆలోచిస్తే లంచగొండి వ్యవస్థ ఈరోజు ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తుంది, పేదవాన్ని నిరుపేద స్థితిలోనికి నెట్టేస్తుంది, ఒక మంచివాన్ని గుడ్డివాడిగా మారుస్తుంటుంది. దేవుడు ముందే చెప్పాడు, చట్టాన్ని ముద్రిస్తూ తన పిల్లలకు చెబుతున్న మాట ఏంటంటే ఇదిగో మీరు లంచమును పుచ్చుకొనకూడదు, లంచాన్ని తీసుకోవద్దు, లంచము జోలికి మీరు వెళ్ళకండి. ఏమంటే దేవుడు లంచం గురించి అంత బాగా చెప్పాడేంటి? ఆలోచించండి. లంచమును పుచ్చుకోవద్దు, లంచమును పుచ్చుకోవద్దు. సామెతల గ్రంథం 17వ అధ్యాయము, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా జాగ్రత్తగా మీరు చూడగలిగితే పిల్లరా, 23వ వచనములో న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుంచి లంచమును పుచ్చుకొనును, జ్ఞానము వివేకము గలవారి ఎదుటనే ఉన్నది. న్యాయ విధులు చెరుపుటకై దుష్టుడు ఏం చేస్తాడట? ఒడిలో నుంచి లంచములు పుచ్చుకోండి. లంచం అనేది ఏం చేస్తుందంటే న్యాయాన్ని కాస్త అన్యాయంగా మారుస్తూ ఉంటుంది దేవుని వారరా. ఆలోచించండి దేవుని వారరా. డబ్బిస్తే ఒకటి పేరున్న భూమి మరో పేర మీద రాసేస్తున్నారు దేవుని వారరా. డబ్బిస్తే ఒకడికి చెందాల్సిన ఉద్యోగం మరొకడికి చెందిపోతుంది దేవుని వారరా. ఈరోజు ఒక పేదరికాన్ని ఎలా నిర్మూలన చేయగలం మనం ఆలోచించండి. ఓ ఇస్త్రీ బండి నెట్టు పని చేసుకుంటూ ఇస్త్రీ చేస్తూ ఇది ఒక కుటుంబాన్ని పోషించుకుంటున్నటువంటి ఒక యజమాని ఉదాంతాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే అతని గర్భాన పుట్టిన కొడుకు ఒక తండ్రి కష్టాన్ని కళ్ళతో చూస్తుంటున్నాడు దేవుని వల్ల. బాగా కష్టపడాలి, మా నాన్న ఇస్త్రీ చేసుకుంటూ మా కుటుంబాన్ని పోషిస్తున్నాడు, మమ్మల్ని చదివిస్తున్నాడని గర్భాన పుట్టిన కొడుకు ఇదిగో కసితో చదువుతున్నాడు దేవుని వల్ల. ఒకరోజు ఉన్నత విద్యల్లోనికి వెళ్ళాడు. ఓ జిల్లాకే కలెక్టర్గా ఇదిగో అధికారాన్ని చలాయించాడు, ఒక గొప్ప విద్యలో చక్కటి ఉత్తీర్ణతను సాధించాడు. ఒకరోజు ఉద్యోగపు అర్హత కోసం ముందుకెళ్ళాలి. ఆ రోజు జరిగింది ఏంటో తెలుసా? ఉన్నత అధికారులు, ప్రభుత్వము లంచాన్ని డిమాండ్ చేశారు. పైనున్న అధికారులు దేవుని వల్ల. ఒక పేదవాడు లంచాన్ని ఎలా ఇవ్వగలడు చెప్పండి? ఒకరోజు ఇంటర్వ్యూ పేరిట పిలిచి నీ సర్టిఫికెట్లు తీసుకొని రా అని చెప్పి ఆ తర్వాత గదిలోనికి తీసుకుని వెళ్ళి ఇదిగో నువ్వు ఒక 25 కానీ ఇస్తే నీకు ఈ ఉద్యోగం దక్కుతుందని చెప్తాను. ఏంటి 25 అంటే ఏంటి? 2500 లేదు 25,000 అనగానే 25 లక్షలు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు దేవుని వల్ల. ఒక పేదవాడు ఎలా ఇవ్వగలడు చెప్పండి? ఒకరోజు పని చేసుకుంటేనే పొట్టగడవని కుటుంబంలో పుట్టిన ఒక బిడ్డ, ఆ ఉద్యోగానికి కావలసిన అన్ని అర్హతలున్నాయి. ఇన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా చివరికి ఒక దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతుంది దేవుని వల్ల. ఎక్కడనగానే పైనున్న అధికార గలం లంచాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఓ పేదవాడికి చెందాల్సినటువంటి ఉద్యోగం ఎవడో లంచం ఇచ్చినవాడు కొట్టేసుకుని వెళ్ళిపోతుంటున్నాడు దేవుని వల్ల. ఈరోజు ఎందుకయ్యా ఈరోజు పాలనా వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుందని అర్థం ఏంటో చెప్పండి దేవుని వల్ల. ఎందుకంటే సబ్జెక్టు లేనివాడు ఇదిగో ఉద్యోగంలో స్థిరపడిపోతుంటున్నాడు. సబ్జెక్టే లేనివాడు ఏం పరిపాలన చేయగలడు ఒకసారి ఆలోచించండి.
పుస్తకంలో పురుగుల సబ్జెక్టు నేర్చుకొని ఉన్నతమైన విద్యలోనికి వెళ్ళినటువంటి ఒక విద్యార్థికి లంచం అనే పేరు చెప్పి ఉద్యోగాన్ని అందకుండా చేస్తున్నప్పుడు దేవుని వాళ్ళరా, ఇదిగో ఆ ఉద్యోగంలో ఎవడో డబ్బున్నోడు చేరిపోతున్నాడు. చివరికి ఏమైపోతుందంటే ఇదిగో చిన్నాభిన్నమైపోతుంది పరిపాలనా వ్యవస్థ. వాడికేం తెలియదు. కాబట్టి జాగ్రత్తగా మనం దేవుని కోణంలో ఆలోచించినప్పుడు ఆయన ఇదిగో న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుంచి లంచములను పుచ్చుకుంటాడు. న్యాయాన్ని చెరిపేస్తాడు. అన్యాయం లేదు, ఇక అన్యాయం. ఒక ఉద్యోగం లేదు, ఇదిగో ఓ రానిద్దామన్న ఒక పేదవానికి ఉనికి లేదు. డబ్బున్నవాడిదే పై చేయిగా మారిపోతుంటుంది దేవుని వాళ్ళ. ఎందుకు ఈ స్థితిలోనికి వెళుతుందని జాగ్రత్తగా ఆలోచిస్తే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనములో, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే ఏమంటున్నాడు చూడండి పిల్లలు. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచమును కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయాన్ని తీర్చరు, విధవరాండ్ర వ్యాధ్యమును అసలు విచారించరు. నీ అధికారులు ద్రోహులు, లంచమును పుచ్చుకొందురు, దొంగలతో సహవాసం చేసేవారు. ఒక అధికారి అనేవాడు ఇదిగో న్యాయంగా పరిపాలన జరిగించాలి. ఒక అధికారి దొంగకు స్నేహితుడైతే, అందుకని ఈరోజు ప్రభుత్వాలను పాలిస్తున్నటువంటి వారు కూడా ఇదిగో ఎంతో నేర చరిత్ర ఉన్నవాడే గద్దెనెక్కి ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి ఈ కాలంలో నేర చరిత్ర కలిగిన వాడు సమాజాన్ని ఎలా పరిపాలించగలడు చెప్పండి దేవుని వాళ్ళ. నేర చరిత్ర ఉన్నవాడు దొంగ, ఆ దొంగతోనే అధికారులు నేర చరిత్ర కలిగిన వాడు గద్దెక్కితే ఆ కింద ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అధికార గలము వాడికి దాసోహం అయిపోతుంటున్నారు దేవుని వాళ్ళ. తద్వారా ఏమైపోతుందో తెలుసా, ఒక తల్లిదండ్రులు లేని పిల్లల పక్షాన వ్యాజ్యమాడే స్థితి లేదు, విధవరాండ్రకు న్యాయం చేసే స్థితి లేదు. ఈరోజు కబ్జా, ఎక్కడికి వెళ్ళినా కబ్జా, అధికారం ఉంది, ధనం ఉంది దేవుని వల్ల. చాలామంది జీవితాలు చూస్తుంటున్నప్పుడు ఎక్కడో కొంత భూమి ఉంటుంది, ఎక్కడో చిన్న ఫ్లాట్ ఉంటుంది, దాన్ని కబ్జా చేసుకుంటున్నారు దేవుని వల్ల. ఇది నాది అండి అంటే నీదని నువ్వు ఎలా నిరూపించుకుంటావో చెప్పు అంటున్నారు. లేదండి ఇది మాదండి అంటే నీదని ఎలా నిరూపించుకుంటావు? ఇదిగో మాకు ఈ కాగితాలు ఉన్నట్టు, మీకంటే ముందు నుంచి మాకంటూ కాగితాలు ఉన్నాయని కొన్ని ఇదిగో నకిలీ కాగితాలు చూపెడుతున్నారు దేవున్నారు. ఇదేంటండి అన్యాయమని అధికారి దగ్గరికి వెళితే ఈ అధికారి దొంగతో సహవాసం చేసినప్పుడు ఈడెక్కడ న్యాయం చేస్తాడు చెప్పండి దేవుని వర్ర. న్యాయ విధులు చెరుపుటకు దుష్టుడు ఒడిలో నుంచి లంచమును పుచ్చుకొను. ఇలా లంచం చిన్నదిగా మారిపోయి ఇది దేశమంతా చుట్టేయడం వల్ల జరుగుతున్నది ఏంటో తెలుసా దేవుని వర్ర. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన గ్రంథములో ఏం చెబుతున్నాడో చూడండి సొలొమోను గారు తన ప్రస్థానంలో. న్యాయములు జరిగించుట వలన రాజు దేశమునకును క్షేమమును కలుగచేయును. న్యాయాన్ని జరిగిస్తే నీ దేశానికి క్షేమము. న్యాయంగా నువ్వు ఉంటే, నీ ప్రభుత్వం ఉంటే రాష్ట్రానికి క్షేమము. న్యాయంగా నీ ప్రభుత్వం ఉంటే దేశానికి క్షేమము. కానీ లంచములు పుచ్చుకొనువాడు దేశమును పాడు చేయును. దేని పాడు చేస్తారట? చిన్నది అనుకుంటుంటాం, కానీ లంచమును పుచ్చుకునే అధికార గలం ఉన్నప్పుడు ఈ చిన్నది కాస్త ఎక్కడికి వెళ్ళిపోతుందంటే దేశానికే చుట్టుకుంటుంది. లంచమును పుచ్చుకునేవాడు దేశమును పాడు చేయును. ఈరోజు మన దేశ స్థితిదే. లేదు అవినీతి మన దేశంలో లేదని చెప్పవనండి దేవుని వల్ల. ఈరోజు అవినీతి సొమ్ము ఇతర దేశాలకు దాటించి కోటాను కోట్ల రూపాయలు దాచుకుంటున్నారని లెక్కలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వాలు ఎందుకు దాన్ని వెనక్కి తీసుకురాలేకపోతున్నారు? ఇందులో దొంగలున్నారు, ఇందులో ఈ అధికార గలంలో దొంగలున్నారు, ప్రభుత్వ అధికారంలో దొంగలు. తీసుకొచ్చే ధైర్యం ఎవడికి లేదు. మా ప్రభుత్వం వస్తేనండి మేము తీసుకొచ్చేస్తాము, ఇదిగో అవినీతిని నిర్మూలిస్తామని ఎన్నో ప్రగల్భాలు పలికినటువంటి వీళ్ళు ఎందుకు ఈ విషయంలో ఈరోజు కూసింత కూడా మాట్లాడుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి దేవుని వల్ల. ఎవడికి పట్టనట్టుగా ఇదిగో అధికార దాహంతో ఈరోజు గద్దెలను ఎక్కుతూ ఈరోజు పేదవాడి జీవితాలతో ఆడుకుంటున్న చరిత్ర మన కళ్ళ ముందు కనబడట్లేదా? తద్వారా ఈరోజు అందవలసినటువంటి ఇదిగో పథకాలు పేదవాడికి అందడం లేదు. పేదవాడి పేరు మీద ఎన్నో పథకాలు పెడతారు, వాడి దగ్గర రావడం లేదు. డబ్బున్నవాడే దాన్ని కొట్టేసుకుని వెళ్ళిపోతుంటున్నాడు దేవుని వల్ల. లంచమును పుచ్చుకుని వాడు ఏం చేస్తాడట? దేశమును పాడు చేయును.
లంచాన్ని తీసుకునేవాడు దేశాన్నే పాడు చేస్తాడు. ఏమండి, నేను ఎవరికి కనబడట్లేదు కానీ నేను 1,00,000 రూపాయలు తీసుకున్నాను అనుకుంటున్నాను, కానీ ఇలా ప్రపంచం అంతా జరుగుతున్నది, దేశమంతా జరుగుతున్నది. దేశమంతా అవినీతితో కొట్టుమెట్టాడుతుంటుంది దేవుని వాళ్ళ. మీకా గ్రంథము 7వ అధ్యాయము, మీకా గ్రంథము 7వ అధ్యాయము 2-3 వచనాలు మీరు జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా, 7వ అధ్యాయం 2-3 వచనాల్లో, మీకా గ్రంథం 7వ అధ్యాయం 2-3 వచనాలు, భక్తుడు దేశములో లేకపోయేను, జనులో యథార్థ పరుడు ఒకడును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే, ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలని ఒగ్గును, 2 చేతులతో కీడు చేయపూనుకొందురు. 2 చేతులతో కీడు చేయపూనుకుంటాడు, ఒక చేయి కాదు, 2 చేతులతో కీడు చేయపూనుకొందురు. అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు, గొప్పవారు తన మోసపు కోరికను తెలియజేయుదురు. మోసపు కోరికను తెలియజేయుదురు. అధిపతులు బహుమానాన్ని కోరతారట. ఇంటికి ఒక కలర్ టీవీ పంపిస్తే, స్మార్ట్ టీవీ పంపిస్తే అయిపోయినట్టే పని, అవునా? అధికారి బహుమానం. ఏమండి, ఇంటికి ఒక వాషింగ్ మిషన్ పంపిస్తే, ఇంట్లో అమ్మగారికి వాషింగ్ మిషన్ పెడితే పంపిస్తే ఇంట్లో పని అయిపోయినట్టే. ఇంకా పెద్ద పని అందుకొని అధికారికి ఒక కారు గిఫ్ట్ ఇచ్చేస్తే పని అయిపోయినట్టే. ఇంకా పెద్ద పని అనుకోండి, ఇదిగో అధికారికి ఒక ఫ్లాట్ కొనిచ్చేస్తే పని అయిపోయినట్టే. ఏంటండి ఇది? అధికారులు బహుమానము కోరుదురు. బహుమానం, గిఫ్ట్. నీ పనిని బట్టి బహుమానం ఉంటుంది. అది చిన్న పైన ఓ స్మార్ట్ టీవీ, ఇంకాస్త పెద్ద పైన ఓ మోటార్ సైకిల్, ఇంకాస్త పెద్ద పైన ఓ కారు, ఇంకా పెద్ద పైన కోట్లలోకి వెళ్ళిపోతుందా పని. అయితే ఖరీదైన బంగ్లాలు, ఖరీదైన ఫ్లాట్లు. ఈ అధికారులు బహుమానమును కోరుదురు, న్యాయాధిపతులు లంచమును పుచ్చుకొందురు. ఇదిగో అధికారి, వీడు లాభాన్ని కోరుకొని అధికారి బహుమానాన్ని తీసుకొని తప్పిస్తాడు. ఈ కేసు కాస్త కోర్టుకు వెళ్ళిపోయింది అనుకో, పోనీ కోర్టులో దొరుకుతాడా వీడని మనం అనుకుంటాం. కోర్టుకు వెళ్ళిపోతే ఏమైపోయింది? కోర్టులో న్యాయ విమర్శ చేయవలసినటువంటి ఒక న్యాయాధిపతి లంచమును కోరుకుందరు. వీడేం చేస్తాడట? లంచాన్ని పుచ్చుకుంటారు కథం. అంటే అధికారి దగ్గర బహుమానాన్ని ఇచ్చి తప్పించుకుంటాడు, కోర్టుకు వెళ్ళిపోతే అక్కడ లంచాన్ని ఇచ్చి తప్పించుకుంటాడు. పోనీ ఇంకా పైన ఉన్నవాడు ఎవడైనా ఉన్నట్టు, పైన ఉన్నవాడు ఏం కోరుకుంటున్నాడు చూడండి, గొప్పవారు అందరికంటే పైన ఉన్నవాడు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. మోసపు కోరిక. వీడికి ఫ్లాట్లు అవసరం లేదు, వీడికి ధనం అవసరం లేదు, ఇది ముదిరిపోయింది, ఈ చేప, ఈ తిమింగలం ముదిరిపోయింది. ఈ ముదిరిపోయిన దానికి ఏం కావాలి? మోసపు కోరిక. మోసపు కోరిక. ఏమండి, ఈరోజు చాలామందిని చూస్తుంటారు, మోసపు కోరిక, శరీర కోరిక. కోరికలు తీర్చుకోవాలి, శరీరంలో పుట్టుతున్న జారత్వాన్ని తీర్చుకోవాలి. మోసపు కోరిక. ఎవరిని కేటాయించమంటావు చెప్పు, నీకెవరు కావాలో చెప్పు. ఏమండి, చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద పనులు చేస్తుంటుంటారు. నిజంగా ఎంత దారుణం అండి. వీళ్ళంతా ఏం చేస్తుంటారు? కింది పాటలు చెప్తాను అంటున్నాడు. ఇదిగో అలాగున వారు ఏకపట్టుగా ఉండి దాన్ని ముగించేస్తారు. ఏకపట్టుగా ఉండి ముగించేస్తారు. అంటే అందరూ కొడబలుకుంటారు. నువ్వు వదిలేస్తే నేనున్నాను, నీ వదిలేస్తే నేనున్నాను, అందరూ ఏకపట్టుగా ఉండి పనిని ముగించేస్తారు. ఇంకెక్కడ దొరికిపోతాడండి? ఇంకెక్కడ దొరికిపోతారు ఒక అన్యాయం చేస్తాడు? ఆలోచించండి. ఈరోజు పరిస్థితులు మనం జాగ్రత్తగా చూస్తుంటున్నప్పుడు దేవుని వాళ్ళ, ఇదిగో చిన్న బహుమానానికి ఎన్నో పనులు చేస్తున్నాడు. ఒకడు ఉన్నాడట, ఒక ఎంఆర్ఓ అట, కోడి పుంజునిచ్చేసి సంతకం పెట్టేశాడట, 5 ఎకరాలు పట్టా చేసేసాడు. చూసారా? వేల రూపాయలు పెట్టి ఇదిగో ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా పనిగా అనట్లేటువంటి పరిస్థితిలో ఒక ఆవిడ కోడి పుంజుని ఇచ్చేసిందట. అంటే కోడి పుంజు ఎంత అండి? దాని ఖరీదు ఎంత అండి చెప్పండి? 5 ఎకరాలు పట్టా చేసేటట్టు లక్షల రూపాయల విలువ చేసే భూమికి నీ సంతకపు విలువ నీకు తెలియడం లేదంటే నిన్నేమనాలి చెప్పు? అధికారం ఎంత, ఈ అధికారాన్ని ఎంత చిన్నదిగా చూస్తుంటున్నారో దేవుని వాళ్ళు ఆలోచించండి. నీ సంతకానికి ఉన్న శక్తి నీకు అర్థం కావట్లేదు. ఒకరిని నాశనములోనికి తీసుకుని వెళుతుంది నీ సంతకం, ఒకరిని వృద్ధిలోనికి తీసుకుని వస్తుంటుంది. అలాంటప్పుడు నీ సంతకాన్ని దేనికి వాడుతున్నావు చెప్పు నాయన. దేవుడు అంటున్నాడు, ఇదిగో లంచమును పుచ్చుకుని వాడు దేశమును పాడు చేయను, దేశాన్ని పాడు చేస్తాడు. ఆ స్థితిలోనికి మీరు వెళ్ళకండి. ఈరోజు లంచగొండి వ్యవస్థ భయంకరమైన స్థితిలో వృద్ధి పొందుతుంటుంది.
అనుకుంటారు డబ్బు వచ్చేసింది, బ్యాంకులో బోల్డ్ ఉంది, బోల్డ్ ఎంత దాచేసుకున్నాను, బాగానే ఉంది అనుకుంటున్నా. కానీ ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను చూడకపోవచ్చు, కానీ ఈ ప్రపంచపు చట్టానికి నువ్వు దొరకపోవచ్చు, కానీ పరలోకమందున్న దేవుని చట్టంలో ఒకరోజు నువ్వు దొరికిపోతావు. అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటావు, కానీ నీకు ఎన్ని రావాలో అన్ని జరిగిపోతూనే ఉంటుంది. ఒకరోజు నువ్వు దొరుకుతావు, నువ్వు అనుకుంటున్నావు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, పేపర్లో మనం న్యూస్ వస్తుంటాం, ఇదిగో అవినీతి చేప, అవినీతి తిమింగలం, అధికారులకు దొరికినటువంటి, ఇదిగో ఏసీబీకి చిక్కినటువంటి అవినీతి తిమింగలం అని మాట్లాడుతుంటుంటారు. ఎవరి గురించి మాట్లాడుతున్నా చెప్పండి దేవుని వల్ల? కోట్ల రూపాయలు దాచుకున్నవాడు ఒకరోజు పైన ఉన్న వారికి దొరుకుతాడు. ప్రస్తుతం బాగానే ఉంటావు, కానీ ఒకరోజు ఖచ్చితంగా నువ్వు దొరుకుతావు. ఆ రోజు నీకు ఎంత అవమానం చెప్పు, ఆ రోజు నీ పరువు ఎంత పోతుందో చెప్పు, నీ కుటుంబం ఎంత చిన్నపోతా. ఓ లంచగొండి కొడుకు అని నీ కుమారుడు గురించి చెబుతుంటే, ఓ లంచగొండి భార్య అని నీ భార్య గురించి చెబుతుంటే, నిన్ను లంచగొండిగా టీవీలో చూపెడుతున్నప్పుడు ఆ రోజు నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. యోబు గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో 15వ అధ్యాయము 34-35 వచనాలు చూడగలిగితే, ప్రియులారా, భక్తిహీనుల కుటుంబము నిస్సత్తువగును, లంచగొండి గుడారములలో ఏముంటుందట? అగ్ని కాల్చివేయును. లంచగొండుల యొక్క గుడారములను అగ్ని కాల్చివేయును. వారు దుష్కార్యమును గర్భాన ధరించి పాపాన్ని కంటారు. వారు కడుపున కపటము పుట్టును. లంచగొండుల కుటుంబము నాశనమైపోతుంది అని చెబుతుంటున్నాడు దేవుని వల్ల. నీ ఆరోగ్యం బాగుండదు. ఎన్నున్న ఆరోగ్యం మహాభాగ్యం అంటాం కదా. నీకు డబ్బు ఉండొచ్చు, ఒంటి నిండా షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, అలసర ఉంటుంది, ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ వీడికి ఉంటుంది, డబ్బు మీద మాత్రం ఆశ చావదు. దేవుడు చెప్తున్నాడు, లంచగొండల కుటుంబము నాశనం అయిపోద్దండి దేవుని వాళ్ళ. నిజంగా చెప్తున్నాను కదా. వాడికి ఎంత ఉండొచ్చు, కానీ నిద్ర పట్టదు, నిద్ర ఉండదు, నిద్రకు లోనైపోతాడు. ఎందుకు? ధనం మీద వ్యామోహం, డబ్బు మీద పిచ్చి. ఎన్నో కుటుంబాలను కూల్చావు నువ్వు. నీ కుటుంబం ఎందుకు బాగుంటుందయ్యా? ఎందరో కష్టార్జితాన్ని, వారి రక్తాన్ని పిండి ఇదిగో నువ్వు బతికావు. నీ కుటుంబం ఎలా బాగుంటుంది చెప్పు? నీ కుటుంబం నాశనమగునని చెప్తున్నాడు దేవుడు. నీ పిల్లల భవిష్యత్తు బాగుండదు, నీ భార్య బాగోదు, నీ ఆరోగ్యం బాగోదు. సంపాదించి కూడబెట్టుకుంటావు, కానీ చివరికి ఏమైపోతుంది తెలుసా? అనుభవించడానికి నువ్వు ఉండకుండా చస్తావు. ఒకరోజు దేవుడి చేతిలో చిక్కిపోతావు, ఓ నేరస్తుడిగా మిగిలిపోతావు. దీనికోసమేనా కోట్లకు పడగలెత్తేది? అవినీతి ఇదిగో సామ్రాజ్యాన్ని కోకటి వేలతో పీకాలన్నది దేవుడి యొక్క ప్రణాళిక. అయితే ఈ అవినీతి సారథిగా నువ్వే మారిపోతే ఈరోజు ప్రపంచానికి నువ్వు దొరకపోవచ్చు, కానీ పరలోకమందున్న కన్న తండ్రి నిన్ను గమనిస్తూ ఉంటున్నాడు. ఆ రోజు నీకు దక్కే ప్రమాదం అది భయానకమైనటువంటి పరిస్థితి. దేవుని వల్ల లంచగొండల కుటుంబము నాశనమై పోతుంది, నాశనములోనికి నువ్వు వెళ్ళిపోతావు అంటున్నాడు. కాబట్టి దేవుడి కోణంలో ఆలోచిస్తే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనాన్ని చూడగలిగితే పిల్లరా, 16వ అధ్యాయం 8వ వచనం సామెతల గ్రంథములో, అన్యాయము చేత కలిగిన గొప్ప ఒచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెం శ్రేష్టం. అన్యాయంతో బోల్డ్ సంపాదించుకొని ఆనందపడకు, దాంట్లో ఆనందం అనుకుంటున్నావు కదా, మంచిది కాదు, భయంకరమైనది. నీతితో కూడిన నీ కష్టం నీకు ఆనందాన్ని ఇస్తుంటుంది. అన్యాయంతో కూడిన గొప్ప ఒచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. 14వ అధ్యాయం అదే సామెతల గ్రంథం 23వ వచనంలో, ఏ కష్టము చేసిన లాభమే కలుగును అంటాడు. అన్యాయం కోసం పాకులాడకు, ఏదో కష్టం చేసుకో. ఆ వచ్చిన ధనంతో ఇదిగో సమృద్ధిగా నువ్వు బ్రతకు. మనసు అడియాశలు కలిగి నువ్వు బ్రతకకు, ఉన్నదాంట్లో తృప్తిపడు. అది నీకు ఆనందం, నీ కుటుంబానికి శ్రేయస్కరం. నీకు ఏ విధమైన మానసిక ఒత్తిళ్ళు, టెన్షన్స్ లేవు. నీ కష్టం నువ్వు తింటున్నావు, ఆనందంగా ఉంటున్నావు. నిన్నెవడే ఉంటాడు చెప్పు? ఇది ప్రపంచపు దృష్టిలో నేరం కాదు, పరలోకమందున్న నీ కన్న తండ్రి దృష్టిలో కూడా ఇది నేరము కాదు. నువ్వు ఆనందంగా ఉంటావు. కాబట్టి దేవుని వల్లరా, ఇదిగో అవినీతి వైపు నీవు అడుగులు వేయొద్దు. ఈరోజు ప్రభుత్వ అధికారాల్లో ఉన్నారా? ఏదంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు స్థిరపడి ఉన్నారా? లేదంటే ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి పెద్దలుగా ఉన్నారా? నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు అన్నది కాదు, ఏ అధికారంలో ఉన్నావు అన్నది కాదు. ఏ అధికారంలో నువ్వు ఉన్నా అవినీతి వైపు నీ అడుగులు వేయదు. ఒకవేళ నువ్వు అవినీతి వైపు అడుగులు వేస్తే, లంచగొండిగా నువ్వు మారితే, ఒకటి గుర్తుపెట్టుకో, ప్రస్తుతం నువ్వు బాగుండొచ్చు, కానీ అది నీ కుటుంబానికి క్షేమకరం కాదు. ఎందుకు అంటే ఎంతోమంది రక్తపు కన్నీటి చుక్కలు నీ చేతిలో ఉన్న అవినీతి సొమ్మది. వాళ్ళ రక్తాన్ని పిండి నువ్వు తీసుకుంటే వాళ్ళ కుటుంబం నాశనం అవుతున్నప్పుడు ఈరోజు నువ్వు ఆనందంగా ఉంటావని నువ్వు ఎలా అనుకుంటావు చెప్పు?
లంచగొండిల కాపురములు నాశనమైపోతాయి. అన్యాయం చేత గొప్ప వచ్చుబడి కంటే న్యాయముతో నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. కాబట్టి ఆ కొంచెం అనేది నీ కష్టముతో న్యాయంగా నీకు వచ్చేది. దీనితో నువ్వు తృప్తిపడు. ఒక ఉన్నతమైన ఆనందాన్ని దేవుడు నీకు ఇవ్వబోతుంటున్నాడు. కాబట్టి బైబిల్ ఎంత గొప్ప గ్రంథం ఆలోచించండి, ఎంత గొప్పది. ఈరోజు ప్రపంచం ఈరోజు లంచం గురించి మాట్లాడుతున్నారు, కానీ ఎప్పుడో క్రీస్తుకు పూర్వమే లంచం పుచ్చుకోదని దేవుడు బైబిల్లో రాశాడంటే, ఈ పదాలు కూడా బైబిల్లో ఉన్నాయంటే మనుషుల కోసం, మనుషుల జీవన విధానం కోసం దేవుడు ఎంత ఉన్నతంగా ఆలోచించాడో చూడండి దేవుని వారరా. కాబట్టి మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. అవినీతి వైపు మీరు అడుగులు వేయకండి. తలలోంచి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. కృపాసత్య సంపూర్ణ ప్రేమలు మాకు అన్నదండి. మీ పిల్లలకి మీ మాటలు చెప్పిన నేను చెప్పినట్టుగా, విన్న మీ పిల్లలు విన్నట్టుగా తండ్రి, మీ చట్టంలో ఉన్నటువంటి మీ ఆలోచనల మేరకు మేము ముందుకెళ్ళినట్లు కృప చేయండి. మీ పిల్లలకు నాయన మీ మాటల్లో ఉన్న సారాన్ని గుర్తిరిగి తండ్రి, సత్య సంబంధులుగా నాయన లోకపు స్థితిగతులను అసహించుకుంటూ తండ్రి మీ చట్టానికి తల ఒగ్గి ఇదిగో మీకు ఇష్టలుగా భూమి మీద బ్రతుకున్నట్లు కృప చేయండి. మీ మాటలు విన్న మీ పిల్లల జీవితంలో మేలు చేయండి తండ్రి. మీ కృపకు పాత్రలుగా మలచండి. మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను నా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి శాశ్వత కాలం మనందరికీ తోడని నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.